ఫస్ట్ తెలిసిపోయింది నాకు ముంబై కస్టమ్స్ ఆఫీస్ అంటే. ఆహా! ఓకే. ఎందుకంటే మనకు అంత రేంజ్ ఫోన్ కాల్స్ నాకు రావు. పక్కన ఉన్న ఊరు నుంచి ఎవరు చేయరు. ఆ! ఈ ముంబై కస్టమ్స్ ఆఫీస్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎవడో పార్సెల్ వచ్చిందంట. ఆ! ఆ! నాది కాదు రాంగ్ నంబర్ అండి అంటుంటే, సార్ ఇందులో డ్రగ్స్ ఉన్నాయన్నది. డ్రగ్స్ ఉన్నాయన్నది. హ్మ్. సరే అయితే ఉంచుకో నువ్వే అన్నాను. నీకొచ్చింది నేనెందుకు ఉంచుకుంటానన్నది. నాకొచ్చిన పార్సెల్ నువ్వెందుకు ఓపెన్ చేసావో బురదగుంటా. నాకొచ్చిన పార్సెల్ నా పర్మిషన్ లేకుండా నువ్వెందుకు ఓపెన్ చేసావు? అంటే డ్రగ్స్ ఉందని చెప్పింది. కేసు అవుద్ది. మీరు డబ్బులు పెనాల్టీ కట్టి వెనక్కి తీసుకోవాలని చెప్పేసింది. హుహు. సరే నువ్వే ఉంచుకో, నేను పెనాల్టీ డబ్బులు నా దగ్గర లేవు అని చెప్పేసి అన్నా. డ్రగ్స్ ఏదో నువ్వే అమ్మేసుకో డబ్బులు వస్తాయి అన్నాను. అలా ఎలా కుదిరిద్ది? ఇది మీది, మీకు వచ్చిన పార్సిల్ మేము ఎలా తీసుకుంటాం అన్నది. నాకు వచ్చిన పార్సిల్ నువ్వెందుకు ఓపెన్ చేసావు బురదగుంట ముఖం దానా? నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఓపెన్ చేసావు? సిగ్గుందా లేదా నీకు అన్నాను. అలా తిడతారేటి? నేను ఎవరో తెలుసా? ముంబై కస్టమ్స్ ఆఫీసర్. నిజంగా కస్టమ్స్ ఆఫీసర్ కూడా అంతలా చెప్పుకోడు. మాట్లాడితే ముంబై కస్టమ్స్ ఆఫీసర్, ఎయిర్పోర్ట్ లో ఉంటాను. ఒకటా రెండా 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాను.